ఫైల్స్ యూజ్డ్ ఇన్ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్లో మనం యూజ్ చేసే ఫైల్స్ ఏమేమి ఉంటాయి? ఫైల్స్ అంటే ఒకటి సోర్స్ ఫైల్. ఫస్ట్ ఫైల్ ఏంటి? సోర్స్ ఫైల్. ఈ ఫైల్ ఏంటంటే ప్రోగ్రామ్ రాసినప్పుడు, ఇదిగోండి ఇది ప్రోగ్రామ్ కదా, ఈ ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రామర్ దానికి ఫైల్ని ఒక నేమ్ ఇస్తుంది. ఈ ఫైల్కి నేమ్ ఇస్తాడు అనమాట. నేమ్ ఇచ్చినప్పుడు ఈ నేమ్ అనేది ఎట్లా, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది శాంపిల్ అన్నాము .c, ఎక్స్టెన్షన్ నేము సి అవుద్ది. ఓకేనా? వితౌట్ ఎక్స్టెన్షన్ తోటి ప్రోగ్రామ్ అనేది అస్సలు ఎగ్జిక్యూట్ అవ్వదు, అది సేవ్ అవ్వదు. ఓకేనా? ఈ సోర్స్ కోడ్ తోటి మనము ఈ ప్రోగ్రామ్ నేమ్ ఇలా రాసామనుకోండి, రాసినప్పుడు ఈ ప్రోగ్రామ్ నేమ్ డైరెక్ట్గా సిస్టమ్కి అర్థం కాదు. ఓకే, ఈ ప్రోగ్రామ్ నేమ్ ఎప్పటికీ సిస్టమ్కి అర్థం కాదు. సోర్స్ కోడ్ అనేది సిస్టమ్కి అర్థం కాదు. ఓకేనా? సోర్స్ ఫైల్ వచ్చేసి ప్రోగ్రామ్ రిటన్ by programmer with extension .c. ఓకే, .c అనేది ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టుకోండి. .c ఇది లేకుండా మనకి ప్రోగ్రామ్ ఫైల్ సోర్స్ కోడ్ అనేది రాయలేము. సోర్స్ ఫైల్ కి పేరు పెట్టలేము. పేరు ఎందుకు పెడతాను అంటే అసలు సోర్స్ ఫైల్ అంటేనే పేరు పెట్టడం అనమాట ప్రోగ్రామ్కి. ఓకే, నెక్స్ట్ ఏంటి? sample.c. నెక్స్ట్ వచ్చేసి హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్స్ .h తోటి దీన్ని ఐడెంటిఫై చేస్తాం. చూడండి, ఇక్కడ వరకు మనము డాక్యుమెంటేషన్ లో సోర్స్ కోడ్ రాసినట్టే కదా. ఒక ప్రోగ్రామ్ రాసామంటే డాక్యుమెంటేషన్ లో దానికి పేరు పెట్టామంటే సోర్స్ కోడ్ రాసాము. కానీ ఇది హెడర్ ఫైల్. హెడర్ ఫైల్ ఎందుకు రాస్తున్నాం మనము? హెడర్ ఫైల్ రాయడానికి కారణం printf, scanf, string length. ఇవి కాల్ చేయాలంటే ఖచ్చితంగా మన హెడర్ ఫైల్ ని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే మనకి ఇవి మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేయలేము. ఏంటి రీయూజ్ చేయడానికి ఫంక్షన్స్ ఆర్ మ్యాక్రోస్. ఈ రెండింటిని మనము రీయూజ్ చేయాలంటే మనకి హెడర్ ఫైల్ ఖచ్చితంగా ఉండాలి. హెడర్ ఫైల్ అంటే ఇది stdio.h లేకపోతే conio.h లేకపోతే map.h లేకపోతే string length strlen.h. స్ట్రింగ్ లెంత్ ఒక స్ట్రింగ్ ది స్ట్రైట్ లైన్ ది కానీ స్ట్రింగ్ ది కానీ లెంత్ కనుక్కోవాలంటే మనము ఇది వాడతాం. printf, scanf ఇవి వాడతాము. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ cot θ sin θ లేకపోతే 1/2 అలా కనుక్కోవాలంటే వీటిని కాల్ చేస్తాము. డిఫరెంట్ కాల్ చేయాలంటే ఇవి హెడర్ ఫైల్స్ ని ఖచ్చితంగా మనము మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ హెడర్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి? .h. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ కోడ్, ఆబ్జెక్ట్ ఫైల్. దీనికి .obj. ఓకే, దీనికి .obj అంటే ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ ఫైల్ ని ఇక్కడ
మెయిన్ తర్వాత మనం రాసాం కదా, ఈ మెయిన్ తర్వాత ఈ రాసిన ప్రోగ్రామ్ అంతా ఆబ్జెక్ట్ కోడ్ అవుతుంది. ఓకేనా? ఆబ్జెక్ట్ ఫైల్లో ఆబ్జెక్ట్ కోడ్ అనేది మనము రాసి పెడతాం అన్నమాట. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ఏంటి? కంపైలర్ కంపైల్ చేస్తుంది. ఏంటి? ఇదంతా సోర్స్ కోడ్. ఓకే, సోర్స్ కోడ్, కంపైలర్, తర్వాత ఆబ్జెక్ట్ కోడ్. ఓకేనా? కంపైలర్ కంపైల్ చేసిన తర్వాత వచ్చేది మనకి ఆబ్జెక్ట్ కోడ్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ కోడ్ని మనము .obj అనేసి రాసుకోవచ్చు. ఓకేనా? కంపైలర్ కంపైల్ చేయకుండా ఆబ్జెక్ట్ కోడ్ అనేది మనకి రాదు. ఓకేనా? సోర్స్ కోడ్ ఇది సిస్టమ్ అర్థం చేసుకోదు, కంప్యూటర్ అర్థం చేసుకోదు సోర్స్ కోడ్ని. సో సోర్స్ కోడ్ అర్థం చేసుకున్నప్పుడు కంపైలర్ కంపైల్ చేయాలి. ఈ పేరుని సోర్స్ కోడ్ సిస్టమ్ డైరెక్ట్గా అర్థం చేసుకుంటుందా? చేసుకోదు కదా. ఆ పేరు ఏంటిదో మనకు తెలియనప్పుడు అది కంపైల్ చేయాలంటే కంపైలర్ మిడిల్లో మనకి ట్రాన్స్లేటర్ కావాలి కదా. ట్రాన్స్లేటరే కదా కంపైలర్ ట్రాన్స్లేట్ చేసి ఆబ్జెక్ట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ కోడ్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? నాట్ ఎగ్జిక్యూటబుల్ ఇది. సో దీనికోసం ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని యూజ్ చేయాలి మనం. దీనికి .exe ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటి? దీనికి .exe. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కోడ్ని లింక్ సెక్షన్ ఉంది కదా, లింక్ సెక్షన్ మనకి కంపైలర్ తోటి కంపైల్ చేసి రిచ్ లైబ్రరీస్ని మనకి కన్వర్ట్ చేసి ఆబ్జెక్ట్ కోడ్ ఇస్తుంది. రిచ్ లైబ్రరీస్ని వాడుకొని మనకి ఆబ్జెక్ట్ కోడ్ని ఇస్తుంది అనమాట. లింకర్ లేదనుకోండి మనకి ఇది ఏది పాసిబుల్ కాదు. లింకర్ ఏంటి? మ్యాక్రోస్ ఫంక్షన్సే కదా మనకి ఇచ్చేది. ఈ మ్యాక్రోస్ ఫంక్షన్స్ ఎక్కడ పోతాయి? మనకి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకా రిచ్ లైబ్రరీస్ ఉన్నాయి. లైబ్రరీస్ని కాల్ చేస్తాయి. లైబ్రరీస్ని కాల్ చేయకపోతే మనకి చాలా కోడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా? అప్పుడు లైబ్రరీస్ని కాల్ చేసి, ఇప్పుడు లైబ్రరీస్ని కాల్ చేస్తున్నాయంటే ఈ stdio.h అనేది ఒక లైబ్రరీలో ఉంటేనే కదా. అంటే ఈ లైబ్రరీస్ అనేవి వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటాయి చాలా వాటిని. రిచ్ లైబ్రరీస్ అనమాట. సి లాంగ్వేజ్ హ్యాస్ రిచ్ లైబ్రరీస్. ఆ లైబ్రరీస్ అన్ని వీటిని కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ లైబ్రరీ ఫైల్స్. లైబ్రరీ ఫైల్స్ వచ్చేసరికి దీనికి ఎక్స్టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే లైబ్రరీ ఫైల్స్ కాల్ చేసేది ఏంటి? ఇప్పుడు printf, scanf ఇవి ఉన్నాయి కదా, వీటిని కాల్ చేయాలంటే ఈ stdio.hని మనము మెన్షన్ చేసుకోవాలి. మెన్షన్ చేయాలంటే ఇవి ఎక్కడ ఉంటాయి? లైబ్రరీస్లో ఉంటాయి. లైబ్రరీస్ ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టారు కొన్ని లైబ్రరీస్. వీటిని కాల్ చేయాలంటే ఈ ఫంక్షనే కావాలి, వాటిని కాల్ చేయాలంటే ఈ ఫంక్షనే కావాలి అనేసి మనకి మ్యాథ్స్ కావాలంటే math.h రాసుకోవాలి. include ఇట్లా ఏదైనా కానీ మనకి కావాలంటే ఎగ్జిక్యూట్ ఫైల్ తర్వాత లైబ్రరీస్ ఎగ్జిక్యూట్ ఫైలే కదా మనకి లైబ్రరీస్కి కాల్ చేసేది. ఆ లైబ్రరీస్ కోసము ఇవన్నీ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? మనకి ఉందేంటి? సోర్స్ ఫైలు, హెడర్ ఫైలు, ఆబ్జెక్ట్ ఫైలు, ఎగ్జిక్యూటబుల్ ఫైలు, లైబ్రరీ ఫైల్స్. ఓకే, ఈ 5 ఫైల్స్ మనము ఇక్కడ ప్రోగ్రామ్ రాసినప్పుడు యూజ్ చేసుకుంటాము. ఈ ఫైల్స్ సి ప్రోగ్రాంలో మనకి యూజ్ అయ్యేది. ఓకేనా? ఇవి లేకపోతే మనకి రావు, ప్రోగ్రామ్ రాదు.
శాంపిల్ ఏమో సోర్స్ కోడ్ సిస్టమ్కి అర్థం కాదు. సో సిస్టమ్కి అర్థం కావాలంటే కంపైలర్ ఉండాలి మనకి. ఓకేనా? ఈ సిస్టమ్ కోడ్ సోర్స్ ఫైల్ అనేది ఎప్పటికీ సిస్టమ్కి అర్థం కాదు. ఓకే, హెడర్ ఫైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హెడర్ ఫైల్ లేకపోతే మనం ఏమీ కాల్ చేసుకోలేము, ఫంక్షన్స్ని మ్యాక్రోస్ని కాల్ చేయలేము. ఆబ్జెక్ట్ ఫైల్ ఏంటి? ఆబ్జెక్ట్ ఫైల్ అని సోర్స్ కోడ్ని కంపైల్ చేస్తే వచ్చేది మనకి ఆబ్జెక్ట్ ఫైల్. ఆబ్జెక్ట్ ఫైల్ ఏంటి? డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే అప్పుడు ఏం కావాలి? ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కావాలి. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏం కాల్ చేస్తుంది? లైబ్రరీస్ని కాల్ చేస్తుంది. ఆ లైబ్రరీస్లో ఉండే రిచ్ ఫంక్షన్స్ అనేసి వీటిని మనం వాడుకుంటాము. ఓకేనా?